సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను యథావాక్కుల అన్నమయ్యచే రచించబడిన సర్వేశ్వర శతకంలోని 51 నుండి 60 పద్యాలను మీకు వివరించబోతున్నాను. భవదభ్యర్చన వేళల బబుల సంపద్భ్రాంతుల దీనమానవుల విద్విసుల భవాతురుల సన్మానించుటల్ సౌఖ్యముఖ్య విహారేచలు నీ మహత్వములు నిత్యానంద మోహించుచు భువిని భక్తుల కాత్మలో విరసముల్ పుట్టించు సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, నీ అపారమైన మహిమలను నిత్యానంద స్వరూపాన్ని హృదయంలో నిలుపుకొని భావించిన వారికి, నీ పూజలో నిమగ్నులై ఉండే నీ భక్తులకు, శివభక్తులు కాని ఐశ్వర్యమనే మాయా భ్రాంతిని గౌరవించడం, భక్తి లేని వారిని ఆదరించడం, ద్వేషభావంతో నిండిన వారిని సమ్మానించడం, లోకాసక్తిలో మునిగిపోయిన వారితో మమేకమవడం, కేవలం సుఖాల కోసం విహారాలపై ఆసక్తి చూపించడం వంటి విషయాలు వారి మనస్సులో అసహ్యతను, విరక్తిని కలిగిస్తాయి అని భావము. భవికిన్ భక్తి మహత్వమంకురితమై పాటిల్ల భక్తుండు బాంధవ మాతృండగు భక్తి పుష్పితముగాన్ తద్భక్తుండాత్మేసుండై సవిశేష స్థితింతోచు భక్తి సఫలోత్సాహంబును పొందంగా అవికల్ప స్థితినంత భక్తుండును నీవయ్యుండు సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, శివభక్తి లేని వ్యక్తిలో ఒకవేళ భక్తి అంకురం మొలకెత్తినప్పుడు అతనికి శివభక్తుడు కేవలం బంధువు లాంటి వాడిగా మాత్రమే అనిపిస్తాడు. ఆ భక్తి కొంచెం పెరిగి వికసించగానే అదే శివభక్తుడు అతనికి ఆత్మ సంబంధమైన అధిపతి, ఆత్మేశ్వరుడిగా ప్రత్యేకంగా కనిపించడం మొదలవుతుంది. ఇక ఆ భక్తి సంపూర్ణంగా ఫలించి పరిపక్వతకు చేరినప్పుడు భక్తుడు తన వ్యక్తిత్వాన్ని మరచి తానే శివస్వరూపుడిగా భావించి ద్వైత భావం లేని అద్వైతానుభూతిని పొందుతాడు అని భావము. కరుణం చేకొనిరేని రౌరవ పదగ్రస్తాతు దేవేంద్రుంగా పరగం చేయుదురాత్మలో నలిగిరేన్ పర్జన్యున రౌరవోత్కర పంక ప్రవిలీన కీటకముగాన్ కల్పింతురన్నట్టిచో అరయన్ భక్తుల శక్తి ఎట్లు గురి చేయన్వచ్చు సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా,
ఓ పరమేశ్వర, నీ భక్తులు తమ కరుణా దృష్టిని ప్రసరించి అనుగ్రహిస్తే రౌరవ నరకంలో దుస్థితిలో మునిగి బాధపడుతున్న వాణ్ణి కూడా పైకి లేపి దేవేంద్రుని వంటి ఉన్నత స్థానానికి చేర్చగల శక్తి వారికి ఉంది. అదేవిధంగా వారు మనస్సులో కోపాన్ని కలిగించుకుంటే ఎంతటి మహిమగల దేవేంద్రుడినైనా క్షణాల్లోనే దిగజార్చి ఆ రౌరవ నరకంలోని బురదలో తలమునకలై తిరిగే పురుగుల స్థితికి పడగొట్టగలరు. ఈ విధంగా వారి అనుగ్రహం మరియు ఆగ్రహం రెండు అపారమైన ప్రభావాన్ని చూపగలవు. అందువల్ల నీ భక్తుల మహాశక్తికి హద్దు ఉన్నదని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు అని భావము. రమణీయ క్షితి పాలుండింద్రుని చతుర్మాస క్రమాయుష్యుండా అమరేంద్రుండజునాడికాద్వయము వాడా బ్రహ్మయుష్మన్నిమేషము వాడంచును వీరి నెల్లనగు నీ సాలోక్య సామీప్య సత్తమ రాజ్యస్థితి పట్టభద్రుండగు సద్భక్తుండు సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, భూలోకంలోని రాజు జీవితం దేవేంద్రుని ఆయుష్కాలంతో పోలిస్తే కేవలం 4 నెలలంత మాత్రమే ఉంటుంది. దేవేంద్రుడి ఆయుష్కాలము బ్రహ్మదేవుని దీర్ఘాయుష్కాలంతో పోలిస్తే 2 గడియలంత మాత్రమే. అలాంటి బ్రహ్మదేవుని జీవనకాలము నీ అపారమైన ఆయుష్కాలంలో ఒక రెప్పపాటు సమయం లాంటిదే. ఈ విధంగా సమస్త లోకాల పాలకులైన వారి ఆయుష్కాలాలన్నీ నీతో పోలిస్తే అతి స్వల్పమని గ్రహించిన నీ సద్భక్తులు నీ సాలోక్యము సామీప్యము వంటి దైవ సన్నిధి రూపమైన మహారాజ్యస్థితిని పొందిన వారై ఆ లోకాధిపతుల గొప్పతనాన్ని సైతం స్వల్పంగా భావించి పరిహాసంగా చూస్తారు అని భావము. అమరన్ భక్తులకెల్ల నీవ హృదయం వయ్యుండుటన్ వారి సౌఖ్యము నీ సౌఖ్యము వారి కూర్మియు సమగ్రంబైన నీ కూర్మితత్వము భావింపంగ వారి కోపము భవత్ప్రఖ్యాత రౌద్ర ప్రభావము దావారల వాక్య నిర్ణయము నీ వాక్యంబు సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, భక్తునికి కలిగే సుఖమే ఈశ్వరునికి నిజమైన ఆనందంగా భావించబడుతుంది. భక్తుడి హృదయంలో ఉద్భవించే ఆనందం ఆ పరమేశ్వరుని సంతోషానికి ప్రతిబింబంలా ఉంటుంది. భక్తుల ప్రేమ సాధారణ ప్రేమ కాదు, అది శివుని సమగ్ర ప్రేమకు ప్రతిరూపం. వారి హృదయాలలో ఉన్న భక్తి శివుని కరుణామయ స్వభావాన్ని ప్రతిఫలిస్తుంది. అదేవిధంగా లోతుగా పరిశీలిస్తే భక్తుల కోపం కూడా సాధారణ కోపం కాదు, అది నీ ప్రసిద్ధమైన రౌద్ర స్వరూపానికి ప్రతిధ్వనిలా ఉంటుంది. వారు వ్యక్తపరచే ఆగ్రహం ధర్మ రక్షణ కోసం ఉద్భవించిన శక్తిగా భావించవచ్చు. భక్తులు తీసుకునే నిర్ణయాలు పలికే మాటలు కూడా స్వతంత్రంగా కాకుండా నీ చిత్తానుసారంగా జరుగుతాయి.
అందువల్ల వారి వాక్యమే నీ వాక్యంగా, వారి సంకల్పమే నీ సంకల్పంగా పరిగణించబడుతుందని భావము. అవనింపెండిది భాగ్యహీనునకు ప్రత్యక్షంబుగా కప్పుడొండవా బాండాకృతింతాల్చి మాటువడి మాయావృత్తి నున్నట్లు దాభవదీయ ప్రతిబింబమూర్తియగు సద్భక్తుండు సంసార దుర్వ్యవయసాయాత్ములకెల్ల కేవల నరుండైతోచు సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, భాగ్యం కలగని మనిషికి భూమి మీద అమూల్యమైన ధనంతో నిండిన గొప్ప బంగారు నిధి అతని కళ్ళ ముందే ప్రత్యక్షమైన ఆ సమయానికి అతని దురదృష్టం వలన అది సాధారణమైన ఒక పాత్రగా మాత్రమే కనిపిస్తుంది. దాని అసలైన విలువను గ్రహించలేక అతడు మాయలో పడిపోయి ఆ అపూర్వ అవకాశాన్ని కోల్పోతాడు. అలాగే నిన్ను స్వయంగా ప్రతిబింబించిన రూపమైన నీ సద్భక్తుడు కూడా సంసారమనే కఠినమైన మాయామయమైన జీవన ప్రయాణంలో మునిగిపోయిన ఒక సాధారణ మనిషిలాగే అనిపిస్తాడు. కానీ ఆయనలో నిక్షిప్తమైన దైవత్వాన్ని, గొప్పతనాన్ని ప్రజలు గుర్తించలేక సాధారణ దృష్టితోనే చూస్తూ ఆయన తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతారు అని భావము. కింకం తన్ను నదల్చి చక్రమునన్ తాన్ కృష్ణుండ నిన్వైచనం బొంకం బొప్పంగ దానింతు తురుముగా పోదట్టియు పొంగే నిశంకాత్ముండు దతీచి శాశ్వతులు నీ సద్భక్తులు హింపంగా సంకల్ప ప్రభవ ప్రతాపవన భాస్వద్దావా సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, కోపావేశంతో ఉవ్వెత్తున ఎగసి తనపై శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన అచంచలమైన ధైర్య స్వభావం కలిగిన దధీచి మహర్షి క్షణమాత్రం కూడా దిగులు పడలేదు. అతడు ఆ చక్రాన్ని ఎంతో లాఘవంగా, అందంగా తన శౌర్య ప్రభావంతో చెదరగొట్టి తన విక్రమాన్ని ప్రదర్శించాడు. ఓ సర్వేశ్వర, సంకల్పమనే మూలం నుండి ఉద్భవించిన శౌర్య రూప అరణ్యంలో జ్వలించే దావాగ్నిలా ప్రకాశించేవాడా, నీ నిజమైన భక్తులను ఈ లోకంలో ఎవరూ హానిని చేయలేరు. వారిని సంహరించగల శక్తి ఎవరికీ లేదని స్పష్టంగా తెలిసి వస్తుంది అని భావము. సుముకుండై శివయోగి మోదము మదిన్ సోబిల్లన్ చేకొన్న భిక్షము విప్రోత్తమ కోటి భోజన సదృక్షం బండా సౌభాగ్యయోగమునం దారయనం మహామహుండు వేట్కంకోరి యారోగినం బబరం చేసిన పుణ్యమెట్లు గురి చేయన్వచ్చు సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, శివయోగి సంతోషంగా తన మనస్సులో అంగీకరించి స్వీకరించిన భిక్షను సమర్పించడం
కోటి మంది బ్రాహ్మణోత్తములకు అన్నదానం చేసిన పుణ్యఫలంతో సమానంగా భావించబడుతుంది. అలాంటప్పుడు ఆ శివయోగియే స్వయంగా ప్రేమతో ఆనందంతో కోరి భోజనం ఏర్పాటు చేసి భుజించినట్లయితే ఆ కార్యానికి లభించే పుణ్యానికి ఎలాంటి పరిమితి ఉండగలదు. అది కొలవలేని అపారమైన మహాపుణ్యంగా విస్తరించి నిలుస్తుంది అని భావము. పురు సంసార గజేంద్ర దర్పదల నవ్యోడ ప్రతాపోగ్రకేసరీ దుష్ప్రాప శరీద బంధ విపులక్ష్మాజ వ్రజచ్ఛేద విస్ఫురిత క్రూర కుటారదారా దురిత ప్రోద్భూత జీభూత దుస్తర సంగాత విఘాత మారుతము నీ సద్భక్తి సర్వేశ్వరా సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, ఈ విస్తారమైన సంసార రూప గజేంద్రుని గర్వాన్ని ఛేదించి నశింపజేయడానికి సిద్ధంగా ఉన్న శౌర్య భీకరమైన సింహం లాంటిది నీ భక్తి. ఈ దుర్లభమైన మానవ శరీరానికి కారణమయ్యే బంధనమనే అడవిని కోయడానికి సిద్ధంగా ఉన్న క్రూరమైన పదునైన గొడ్డలి లాంటిది అదే నీ భక్తి. పాపఫలితంగా ఏర్పడిన అజ్ఞాన మేఘ సమూహాన్ని చెదరగొట్టే ప్రభంజన వాయువు లాంటిది నీ భక్తి. అలాంటి నీ భక్తి అనేక విధాలుగా సంసార బంధాలను విచ్ఛిన్నం చేసి జీవుని విముక్తి మార్గంలో నడిపించే అపార శక్తిగా ప్రకాశిస్తుంది అని భావము. జలజాత ప్రభవాండ బాండములు దుశ్చారిత్రులం పాత్రులం చెలువయ్యుండా యదా ప్రమాణములుగా శిక్షింప రక్షింప నిచ్చల లీలం ప్రభవించు రాజు భవదాజ్ఞాశక్తిన్ కాకింత ఒట్టెలమించేకొని నిర్వహింప మరి రాజవండు సర్వేశ్వరా. సమస్త లోకాలకు ప్రభువైన వాడా, ఓ పరమేశ్వర, ఈ బ్రహ్మాండంలో సజ్జనులు దుర్జనులు కలిసి జీవిస్తున్న ఈ లోక వ్యవస్థలో ప్రతి ఒక్కరి కర్మానుసారం దుష్టులను శిక్షించి మంచివారిని రక్షించుటకు నీ ఆజ్ఞాశక్తి స్వరూపమే రాజు. ధర్మాన్ని స్థాపించి న్యాయాన్ని నిలబెట్టి చెడ్డవారిని దండించి శిష్టులను కాపాడగల అధికారం నీ అనుగ్రహంతోనే సిద్ధిస్తుంది. కాబట్టి అట్టి సంపూర్ణ అధికారంతో ప్రజలను పాలించగల రాజు నీవు ప్రసాదించిన వాడే. నీ సంకల్పమే రాజాధికారానికి మూల కారణం. నీ చిత్తమే పాలనకు ఆధారం అని భావము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.